జనరల్‌గా మనం మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వైఫై ఉందనుకోండి. మనం ఏమంటాం? వైఫై పాస్వర్డ్ టైప్ చేసి ఇవ్వరా అని అంటాం. ఎందుకంటే జనరల్‌గా వైఫై పాస్వర్డ్స్ అనేవి వాళ్ళు నోటితోటి చెప్పరు. డైరెక్ట్ టైప్ చేసి ఇచ్చేస్తారు. సో టైప్ చేసి ఇచ్చేసిన తర్వాత మనం మొబైల్‌ని ఎప్పుడైనా రీసెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పాస్వర్డ్ అనేది పోద్ది. లేకపోతే మనం కాకుండా మన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఆ వైఫై పాస్వర్డ్ షేర్ చేద్దామన్నా కూడా మనకు ఆ పాస్వర్డ్ అనేది తెలియదు కదా. సో అది తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఏంటి, మొబైల్ని రూట్ చేసేసిన తర్వాత దాన్ని తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ 3 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో అయితే చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్ ఏంటి అంటే, మీరు మీ మొబైల్ని రూట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే వైఫై పాస్వర్డ్ని అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆండ్రాయిడ్ పై ఉంటుందా, దానికంటే హయ్యర్ వెర్షన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. అది కూడా అన్ని డివైస్ కాదు, కొన్ని డివైస్కి మాత్రమే పనిచేస్తుంది. సో దాంట్లో నేను టెస్ట్ చేసింది శాంసంగ్ వన్ యూఐ ఉంటుంది కదా, దాంట్లో పనిచేసింది. ఒప్పోకి సంబంధించిన కొన్ని డివైస్లలో, వివోకి సంబంధించిన కొన్ని డివైస్లలో అయితే పనిచేసింది. వన్ప్లస్కి సంబంధించిన డివైస్లలో పనిచేయలేదు. షామీకి సంబంధించిన డివైస్లో అయితే పనిచేసింది. నెక్స్ట్ రియల్మీకి సంబంధించిన డివైస్లో కూడా నాకు ఆ ఆప్షన్ చూడడానికి కనిపించలేదు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, మీరు చాలా సింపుల్. నా దగ్గర ఉంది రెడ్మీ K20 Pro. సో ఈ రెడ్మీ K20 Proలో ఎవరో నా ఫ్రెండ్స్ వైఫై పాస్వర్డ్ టైప్ చేసి ఇచ్చారు, చెప్పలేదు. సో నేను ఆ పాస్వర్డ్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం చాలా సింపుల్. మీకు ఆ పైన వైఫై సింబల్ కనిపిస్తుందా అంటే నోటిఫికేషన్ ప్యానల్లో, సో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే డైరెక్ట్ మీరు వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ తెలుగు టెక్ ట్యూట్స్ అని కనిపిస్తుంది చూసారా. సో అలాగే మీకు ఎవరైతే వైఫై పాస్వర్డ్ టైప్ చేశారో వాళ్ళ నెట్వర్క్ నేమ్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు అక్కడ ఒక QR కోడ్ వస్తుంది. సో ఆ QR కోడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసుకున్న తర్వాత ఒక వెబ్సైట్లో అయితే దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ పేరు వచ్చేసి jing.org అని ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ సైట్ని ఓపెన్ చేయండి. మీరు మీ మొబైల్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు ఒక స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేశారు చూస్తారా. సో ఆ క్యాప్చర్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దీనిలో మనకు అప్లోడ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మొబైల్లో మీకు అప్లోడ్ ఇమేజ్ అని కనిపించకపోతే ఒక చిన్న డాట్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే మిమ్మల్ని ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయమని అడుగుద్ది. సో మీరు స్టోరేజ్లో ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసారు చూసారా. సో ఆ ఇమేజ్ని దీనిలో అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత పక్కకి ఇంకొక సైడ్కి ఒక బాక్స్ లాంటిది కనిపిస్తుంది చూసారా. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ ఇమేజ్ అనేది దానిలోకి అప్లోడ్ అయిపోయి మీరు కింద చూసుకున్నట్టయితే, అంటే మీకు నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తే నెక్స్ట్ స్క్రీన్లో కిందికి వెళ్ళినట్టయితే మీ వైఫై నేమ్ తర్వాత వచ్చేసి వైఫై పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదైతే కనిపిస్తుంది. అయితే ఏ డివైస్లో అయితే QR కోడ్ వస్తుందో 100% వర్క్ చేస్తుంది వితౌట్ రూట్. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్ అనేది మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.